So part 2 of chapter 2. So beyond birth, resources and status. చాప్టర్ 2లో మనం ఎకనామిక్ రిలేషన్స్ అన్ని డిస్కస్ చేస్తాము. సో స్లేవ్స్, ల్యాండ్లెస్, అగ్రికల్చర్ లేబరర్స్, అలాగే హంటర్స్, ఫిషర్ ఫోక్, పాస్టోరలిస్ట్, పీజెంట్స్, విలేజ్ హెడ్ మ్యాన్, క్రాఫ్ట్ పర్సన్, మర్చెంట్, కింగ్స్, వీటన్నిటి గురించి ఇవన్నీ సోషల్ యాక్టర్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్లో ఎమర్జ్ అయినవి. సో వాటి సోషల్ పొజిషన్స్ కూడా యాక్సెస్ టు ఎకనామిక్ రిసోర్సెస్ పైన షేప్ అయి ఉంటాయి. మనకు కొన్ని ఇంప్లికేషన్స్ రిసోర్సెస్ గురించి స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో వాటి గురించి చూద్దాం. సో జెండర్డ్ యాక్సెస్ టు ప్రాపర్టీ అంటే మనకి కన్సిడర్ ఫస్ట్ ఏ క్రిటికల్ ఎపిసోడ్ ఇన్ మహాభారత. సో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ లాంగ్ రన్ రైవలరీ బిట్వీన్ కౌరవస్ అండ్ పాండవస్, దుర్యోధన ఇన్వైటెడ్ యుధిష్ఠిర్ టు గేమ్ ఆఫ్ డైస్. సో మహాభారతంలో కౌరవులకి పాండవులకి మధ్య జరిగే యుద్ధంలో కౌరవులు కుట్ర పన్ని గేమ్ ఆఫ్ డైస్ అని జూదానికి పాండవులు పిలుస్తారనమాట. సో వాళ్ళని రెచ్చగొట్టి సో వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ని, ఎలిఫెంట్స్ని, చారియట్స్ని, స్లేవ్స్ని మొత్తం పనంగా పెట్టేసి ఓడిపోయేటట్టుగా చేస్తారు. సో అలాగే లాస్ట్కి తనకు తను ఓడిపోతాడు. అలాగే ద్రౌపదిని కూడా జూదంలో ఓడిపోతాడు అనమాట. సో ద్రౌపదిని ఓడిపోయినప్పుడు ద్రౌపదిని ధృతరాష్ట్రుడు జుట్టు పట్టుకొని లాక్కొస్తాడు. అప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం అనేది జరుగుతుంది. సో ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన తర్వాత సో తను శాపం అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇష్యూస్ ఆఫ్ ఓనర్షిప్ ఫార్వర్డ్ ఇన్ స్టోరీస్ సచ్ యాజ్ దిస్ వన్ ఆల్సో ఫిగర్ ఇన్ ద ధర్మసూత్రాస్ అండ్ ధర్మశాస్త్రాస్. అకార్డింగ్ టు మనుస్మృతి, ద paternal estate was to be divided equal among sons after the death of the parents, with a special share for the eldest. Women could not claim a share of these resources. సో మనుస్మృతి ప్రకారము పెటర్నల్ ప్రాపర్టీ ఏదైనా కానీ పెద్ద కొడుక్కి ఎక్కువ షేర్ ఇచ్చి మిగతా కొడుకులకు మాత్రము షేర్ ఉంటుంది. కానీ ఉమెన్కి ఆ రిసోర్సెస్కి ఎలాంటి క్లెయిమ్ ఉండదు అనమాట. సో వాళ్ళు బ్రదర్స్ కానీ గిఫ్ట్గా ఇస్తే ఇవ్వచ్చు, కానీ షీ కాంట్ క్లెయిమ్ హర్ ప్రాపర్టీ. సో ద్రౌపదీస్ క్వశ్చన్ అనమాట. సో ద్రౌపది ఈ విధంగా జూదంలోన తను పనంగా పెట్టడానికి 2 కాంట్రరీ ఒపీనియన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. ఒకటేమో యుధిష్ఠిరుడు తనకు తాను ఓడిపోతాడు. సో యుధిష్ఠిరుడు భార్య కాబట్టి ద్రౌపది, సో ఆమె యుధిష్ఠిరు యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. సో అందుకే ఆమెని స్టేక్గా పెట్టాడు డైస్లోని. ఇంకొకటేమో యుధిష్ఠిరుడేమో అన్ఫ్రీ మ్యాన్. సో ఆయన భార్యని ఎలా స్టేక్ పెడతారు, వేరే పర్సన్ కదా ఆమె ద్రౌపది. సో ఆమెను గేమ్లో స్టేక్గా ఎలా ఉంచుతారనేది ఇక్కడ 2 డిఫరెంట్ ఒపీనియన్స్ అనమాట. సో దీనిపైన మ్యాటర్ అనేది అన్రిజాల్వ్డ్గానే ఉంది. ఎందుకంటే ఈ జూదంలో మొత్తం ఓడిపోయినా కానీ మొత్తం లాస్ట్ అయిపోయినా కానీ ద్రౌపది వస్త్రాభరణం తర్వాత ద్రౌపది కోపం వచ్చి చేపిస్తుంది. సో అప్పుడు ధృతరాష్ట్రుడు ఎవరైతే బ్లైండ్ పర్సన్ ఉంటారో ఆయన ద్రౌపదికి మీ కోరికలు తీరుస్తానని చెప్పేసి పాండవుల్ని ద్రౌపదిని స్లేవ్స్గా లేకున్నట్ల వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. ఫ్రీడమ్ ఇచ్చేస్తే సో వాళ్ళు తర్వాత వనవాసానికి వెళ్తారు. సో ఉమెన్కి ఎలాంటి రిసోర్సెస్ క్లెయిమ్ చేసుకోవడానికి రోల్ ఉండదు అనమాట. సో ఉమెన్ వర్ అలౌడ్ టు రిటైన్ ద గిఫ్ట్స్ దే రిసీవ్డ్ యాజ్ ద అకేషన్ ఆఫ్ దేర్ మ్యారేజెస్ స్త్రీధన. సో మ్యారేజ్లో స్త్రీధనంగా వచ్చిందని మాత్రం తను ఉంచుకోవచ్చు అనమాట. సో దాన్ని వాళ్ళ చిల్డ్రన్కి కూడా ఇన్హెరిట్ చేయొచ్చు. సో వితౌట్ ద హస్బెండ్ హ్యావింగ్ ఎనీ క్లెయిమ్ అని ఇట్. సో హస్బెండ్ క్లెయిమ్ చేయడానికి వెళ్ళేదన్నమాట స్త్రీధనంలోన. అట్ ద సేమ్ టైం మనుస్మృతి వార్న్డ్ ఉమెన్ అగైన్స్ట్ ఓడింగ్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఆర్ ఈవెన్ ఓన్ వాల్యుబుల్స్ వితౌట్ ద హస్బెండ్స్ పర్మిషన్. సో ఏవైనా కానీ వాల్యుబుల్ థింగ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఉమెన్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు, కానీ ఆయన హస్బెండ్ యొక్క పర్మిషన్ లేకున్నట్లా హోల్డ్ చేసుకోవడం అనేది రాంగ్ అనమాట. సో హస్బెండ్ పర్మిషన్ లేకున్నట్టు హోల్డ్ చేసుకోకూడదు. సో యూ హ్యావ్ రీడ్ అబౌట్ వెల్తీ ఉమెన్ సచ్ యాజ్ Vakataka, Queen Prabhati Gupta in chapter 2. However, the cumulative evidence, both epigraphic and textual, suggests that upper class women may have access to resources, land, cattle and money, but generally controlled by men. సో మనకి కొంతమంది క్వీన్స్కి మాత్రమే, అలాగే హయ్యర్ ఎలైట్ అప్పర్ క్లాస్ ఉమెన్కి మాత్రమే రిసోర్సెస్కి యాక్సెస్ ఉంది. సో కామన్ పీపుల్కి, నార్మల్ పీపుల్కి యాక్సెస్ అనేది ఉండదన్నమాట. ల్యాండ్ పైన కానీ, క్యాటిల్ పైన, మనీ పైన మెన్నే కంట్రోల్ చేసేవాళ్ళు. సో సోషల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ షార్పెండ్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ యాక్సెస్ టు రిసోర్స్. సో ఈ సోషల్ డిఫరెన్సెస్ కూడా షార్ప్ అయినాయి, ఎందుకంటే ఉమెన్కి రిసోర్సెస్ పైన కంట్రోల్ లేదు, మెన్కి రిసోర్సెస్ పైన కంట్రోల్ ఉంది.
దెన్ సోర్స్ 12లో మనకి హౌ కుడ్ మెన్ అండ్ ఉమెన్ అక్వైర్ వెల్త్. సో మెన్ మనస్పృతి ప్రకారం 7 మీన్స్లోన వెల్త్ని అక్వైర్ చేసుకోవచ్చు. ఉమెన్ అయితే 6 మీన్స్. సో 7 మీన్స్ ఏవో చూస్తే ఒకటి ఇన్హెరిటెన్స్, వారసత్వంగా ఫైండింగ్ ఎక్కడైనా దొరికినవి, అలాగే పర్చేస్ కొన్న ద్వారా కాన్క్వెస్ట్, దండయాత్రలు అలా చేసి ఇన్వెస్ట్ చేసి అలాగే వర్క్ చేసి, లేకపోతే గిఫ్ట్గా యాక్సెప్టెన్స్ ఫ్రమ్ గుడ్ పీపుల్ గిఫ్ట్స్ తీసుకొని ఈ విధంగా వెల్త్ని అక్వైర్ చేసుకోవచ్చు. ఉమెన్ అయితే 6 మీన్స్ ఉన్నాయి. ఒకటేమో మ్యారేజ్ ద్వారా, బ్రైడల్ ప్రొసెషన్ ద్వారా, లేదా టోకెన్ ఆఫ్ ఎఫెక్షన్ ద్వారా ఇచ్చింది కానీ, అలాగే బ్రదర్, మదర్ ఆర్ ఫాదర్ ఇచ్చింది కానీ, లేకపోతే సబ్సిక్వెంట్ గిఫ్ట్స్గా అఫెక్షనేట్ హస్బెండ్ వాళ్ళ వైఫ్కి అఫెక్షనేట్గా ఏదైనా గిఫ్ట్గా ఇస్తే ఆ విధంగా ఉమెన్ అనేది 6 మీన్స్లో వెల్త్ని అక్వైర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 4.2 వర్ణ అండ్ యాక్సెస్ టు ప్రాపర్టీ చూస్తే, సో మనకి బ్రహ్మదేవుని తల నుంచి బ్రాహ్మణ్స్ వచ్చారని, సో భుజాల నుంచి క్షత్రియులు వచ్చారని, తొడల నుంచి వైశ్యులు వచ్చారని, అలాగే కాళ్ళ దగ్గర నుంచి పాదాల దగ్గర నుంచి శూద్రులు వచ్చారని చెప్తారు. దానే వర్ణ సిస్టమ్ అని. సో ఇక్కడ మనకి ఈ వర్ణ సిస్టమ్స్ కూడా బ్రాహ్మణులకి, కింగ్స్కి రిసోర్సెస్ ఉంటాయి. కింగ్స్ వెళ్తూ ఉంటారు ఎక్కువగా. సో కింగ్స్ వాళ్ళకి సాక్రిఫైస్లు చేసినందుకు రాజసూయ యాగాలు కానీ, అశ్వమేధ యాగాలు చేసినప్పుడు కానీ ల్యాండ్ గ్రాంట్స్ ప్రొవైడ్ చేస్తారు బ్రాహ్మణ్స్కి. సో బ్రాహ్మణ్స్కి ఆ విధంగా ప్రాపర్టీస్ అనేది క్లెయిమ్ అవుతాయి. సో బ్రాహ్మణ్స్కి కింగ్ డొనేట్ చేసినవి బ్రాహ్మణ్స్కి వస్తాయి అనమాట, వెల్తీ ఉంటారు. సో అలాగనే అందరు బ్రాహ్మణ్స్ కూడా వెల్తీగా ఉండరు. సో కొంతమంది పూర్ బ్రాహ్మణాస్ కూడా ఉంటారు. సో మనకి మహాభారతంలోనే ఒక స్టోరీ ఉంటుంది. కుచేలుడు శ్రీకృష్ణుని యొక్క ఫ్రెండ్ అనమాట. సో కుచేలుడు కూడా పూర్ బ్రాహ్మణ. కుచేలుడు అటుకులు తెచ్చి కృష్ణుడికి ఇస్తాడు అనమాట. కృష్ణుడు అప్పుడు అటుకులు తిని ఆయనకి సకల సంపదలని ప్రొవైడ్ చేస్తారు. సో అలాగే చాలామంది కూడా పూర్ బ్రాహ్మణస్ ఉన్నారు. సో ఓన్లీ కింగ్స్కి అసోసియేటెడ్ బ్రాహ్మణస్ మాత్రమే వెల్తీగా ఉన్నారు. అలాగే మనకి క్షత్రియ క్లాన్స్ కూడా కింగ్స్ కాబట్టి వీళ్ళు కూడా ఈ వర్ణ సిస్టంలోన క్షత్రియాస్ కూడా వెల్తీ పర్సన్స్. వైశ్యాస్ ట్రేడ్ అనేది చేస్తారు. కానీ శూద్రాస్ మాత్రము వీళ్ళు ఆక్యుపేషన్స్ అనేవి కూడా బ్రాహ్మణులకి, క్షత్రులకి, వైశ్యులకి ఈ శూద్రులు అనేది వర్క్ చేస్తారనమాట. వీళ్ళ కింద అసిస్ట్ చేస్తారు, సర్వీస్ అనేది చేస్తారు కాబట్టి సో వీళ్ళు లాస్ట్గా ఉంటారనమాట. యాక్సెస్ అనేది ప్రాపర్టీస్కి చాలా తక్కువగా ఉంటుంది రిమైనింగ్ 3 క్లాసెస్కి చూస్తే. అనదర్ లెవెల్ వచ్చేసి బ్రాహ్మణికల్ వీవ్. సొసైటీని క్లాసిఫై చేశారు, కొడిఫై చేశారనమాట ధర్మశాస్త్ర ప్రకారం అనమాట. సో అది కూడా సమ్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఆఫ్ దీస్ వర్ డెవలప్డ్ విత్ ఇన్ ద ఎర్లీ బుద్ధిజం. సో ఎర్లీ బుద్ధిజం ద్వారా ఇది వచ్చింది. సో బుద్ధిస్ట్ రికగ్నైజ్ దిట్ వర్ డిఫరెన్సెస్ ఇన్ సొసైటీ బట్ డి నాట్ రిగార్డ్ దీస్ యాజ్ న్యాచురల్ ఇన్ఫ్లెక్సిబుల్. దే ఆల్సో రిజెక్టెడ్ ఐడియా ఆఫ్ ఫ్లేమ్స్ ఆఫ్ స్టేటస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బర్త్. సో పుట్టుకతో ఈ బ్రాహ్మిన్స్, క్షత్రియులని క్లాసిఫై చేసేదాన్ని ఈ బుద్ధిజం అనేది రిజెక్ట్ చేసింది అనమాట. సో ఎందుకంటే ఈ డిఫరెన్సెస్ అనేది న్యాచురల్గా కాదు, ఇవన్నీ ఇన్ఫ్లెక్సిబుల్ కాదు. సో వీ కెన్ రిజెక్ట్ ఇట్ అని చెప్పేసి బుద్ధిజం ప్రపోజ్ చేసింది. సో నెక్స్ట్ ఒక స్టోరీ కూడా ఉందన్నమాట దానికి ఎగ్జాంపుల్గా. సో బుద్ధిస్ట్ టెక్స్ట్స్లో ఉన్నాయి, పాలీలో ఉండిలే. దీన్ని మజ్హిమా నికాయ అని. సో జనరల్గా అవంతిపుత్త అనే కింగ్ ఉన్నాడు, అలాగే కచ్చన అనే బుద్ధ డిసైపుల్ ఉన్నారన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్లోన ఒక శూద్రుడికి ప్రాపర్టీస్ ఉంటే ఈ క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణ్స్ అందరూ కూడా శూద్రుడిని బాగా పొలైట్గా మాట్లాడిస్తారనమాట. సో అలాగే ఇఫ్ శూద్ర హ్యాడ్ వెల్త్ ఆర్ గోల్డ్ ఆర్ సిల్వర్ హీ కుడ్ హ్యావ్ ఆల్సో హిస్ ఒబీడియన్స్ సర్వెంట్ అనదర్ శూద్ర. సో ఇంకో శూద్రుడిని కూడా ఆయన పనిలో పెట్టుకొని ఉండొచ్చు, లేదంటే టు రెస్ట్ లేటర్ టు క్యారీ అవుట్ హిస్ ఆర్డర్స్ టు స్పీక్ పొలైట్లీ ఆర్ కుడ్ ఈవెన్ క్యారీ క్షత్రియ బ్రాహ్మణ ఆర్ వైశ్య టు హిస్ ఒబీడియన్స్ సర్వెంట్. సో శూద్రుడు వెల్తీ శూద్రుడు అయితే సో ఆయన అసిస్టెంట్స్గా శూద్రుడినే పెట్టుకొని ఉండొచ్చు, లేదంటే క్షత్రియ బ్రాహ్మణ వైశ్యాస్ని కూడా ఒబీడియన్స్ సర్వెంట్గా పెట్టుకోవచ్చు అనమాట. సో దిస్ బీయింగ్ సో ఆర్ నాట్ దీస్ 4 వర్నస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అవంతిపుత్త కన్సిడర్ దట్ దెర్ వాజ్ నో డిఫరెన్స్ అమంగ్స్ వర్నస్ అని తీసుకోండి. సో భర్త ద్వారా ఈ వర్ణ సిస్టమ్ అనేది రిజెక్ట్ చేశారనమాట. సో డిఫరెన్సెస్ అనేవి లేవు అని చెప్పేసి. సో అన్ ఆల్టర్నేటివ్ సోషల్ సినారియో షేరింగ్ వెల్త్ వచ్చేసి, సో ఫార్ వీ హ్యావ్ బీన్ ఎగ్జామినింగ్ సిచ్యువేషన్స్ వేర్ పీపుల్ ఎదర్ క్లెయిమ్డ్ ఆర్ వర్ అసైన్ స్టేటస్ ఆన్ బేస్ ఆఫ్ దర్ వెల్త్. సో వాళ్ళ వెల్త్ ద్వారా వాళ్ళకి స్టేటస్ అసైన్ చేసేది చూసాము. సో హౌవెవర్ దెర్ వర్ అదర్ పాసిబిలిటీస్ యాజ్ వెల్. సిచ్యువేషన్స్ వేర్ మెన్ హూ వర్ జనరస్ వర్ రెస్పెక్టెడ్. సో ఎవరైతే జనరస్గా ఉంటారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. సో వైల్ దోస్ హూ వర్ మిజర్లీ ఆర్ సింప్లీ అక్యుములేటెడ్ వెల్త్ ఫర్ దెమ్సెల్స్ ఫర్ డిస్పైజ్డ్. సో ఎవరైతే వాళ్ళకి వాళ్ళుగా వెల్త్ని అక్యుములేట్ చేసుకున్నారో వాళ్ళందరినీ డిస్పైజ్ చేస్తారనమాట,
పెద్దగా గౌరవించరు సెల్ఫ్గా అక్యుములేషన్ చేసుకుంటే. సో ఎవరైతే జనరస్గా ఉన్నారో ఇతరులకు హెల్ప్ చేస్తారో వాళ్ళకి సొసైటీలో అనేది రెస్పెక్ట్ అనేది ఉంటుంది, నాట్ ఓన్లీ అని మనీ పైన. సో వన్ ఏరియా వే దీస్ వాల్యూస్ ఫర్ చెరీస్ వాజ్ యాన్షియంట్ తమిళకం. సో యాన్షియంట్ తమిళకంలో దీని గురించి ఉందన్నమాట, ఎర్లియర్ చాప్టర్ 2లో ఉంది. సో దాంట్లో సెవరల్ చీఫ్డమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దాంట్లో 2000 ఇయర్స్ అగో చీఫ్డమ్స్ ఉండేవి. సో చోలాస్, చేరాస్, పాండ్యాస్ అని. సో అదర్ కింగ్స్ కూడా ఉండేవాళ్ళు. సో వీళ్ళందరికీ చీఫ్స్ ప్యాట్రన్స్ ఆఫ్ బార్డ్స్ అండ్ పోయట్స్ హూ సాంగ్ దర్ ప్రైజ్. So poems included in the Tamil Sangam anthology often illuminate social and economic relationships, suggesting that while there were differences between rich and poor, those who controlled resources were also expected to share them. సో ఎవరైతే రిసోర్సెస్ ఉన్నాయో వాళ్ళు ఇతరులకి షేర్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ పూర్ జనరస్ చీఫ్ అని, ఒక పేద జనరస్ చీఫ్ గురించి ఉంది స్టోరీ. అండ్ దిస్ కంపోజిషన్ ఫ్రమ్ ది పురాణూరు, వన్ ఆఫ్ ద అంథాలజీస్ పోయమ్ ఆఫ్ తమిళ సంఘం లిటరేచర్లో ఒక పోయం ఉందన్నమాట. ప్యాటర్న్ టు అదర్ పోయిట్స్, దస్ హీ డజంట్ హ్యావ్ ద వెల్త్ టు లావిష్ ఇన్ అదర్స్ ఎవ్రీ డే. సో ప్రతిరోజు ఈ ప్యాటర్న్కి వెల్త్ అనేది లేదనమాట లావిష్ థింగ్స్ పైన ఖర్చు పెట్టడానికి. నాట్ ఈస్ హీ హ్యావ్ ద పెటినెస్ టు సే దట్ హీ హ్యాస్ నథింగ్ అండ్ సో రెఫ్యూజ్. సో అలాగే ఈయన వచ్చిన వాళ్ళని నా దగ్గర ఏం లేదు అని ఒట్టి చేతులతో పంపించడం, రెఫ్యూజ్ చేయడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. సో హీ లివ్స్ ఇన్ ఏ ప్లేస్ అండ్ ఈజ్ జనరస్, హీ ఈజ్ అన్ ఎనిమీ టు ద హంగర్ ఆఫ్ బర్డ్స్. సో ఎవరైతే ఆకులతో ఉన్నారో వాళ్ళకి ఈయన ఎనిమీ అనమాట. సో ఇఫ్ యూ విష్ టు క్యూర్ యువర్ పవర్టీ కమ్ అలాంగ్ విత్ మీ, బర్డ్స్ హూజ్ లిప్స్ ఆర్ సో స్కిల్డ్. సో ఎవరైతే కవిత్వం వాళ్ళు చెప్తారో సో వాళ్ళు పావర్టీ ఉండడంలో క్యూర్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. సో ఎవరైతే వాళ్ళ పదాలు స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు వెల్కమ్ అని చెప్పేస్తాడు. సో ఇఫ్ యూ రిక్వెస్ట్ హిమ్ షోయింగ్ హిమ్ అవర్ రిప్స్ దెన్ విత్ హంగర్ యూ విల్ గో టు ద బ్లాక్ స్మిత్ ఆఫ్ హిస్ విలేజ్. సో అలాగే ఆయన్ని ఆ చీఫ్ని రిక్వెస్ట్ చేస్తే సో ఆకలితో ఉన్నాయని చెప్పి, సో ఆయన బర్రెముకలు చూసి కడువ అంత ఆకలితో ఉన్నారని చెప్పేసి బ్లాక్ స్మిత్ దగ్గర తీసుకెళ్ళి, సో షేప్ మీ ఏ లాంగ్ స్పియర్ ఫర్ వార్ వన్ దట్ హ్యాస్ ఎ స్ట్రైట్ బ్లేడ్. సో కత్తులు బల్లాలు తయారు చేసి తన ఆర్మీలో రిక్రూట్ చేసుకునేవాడు. తర్వాత అలా విధంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆయన రిచ్ కాకున్నా కానీ, సో పూర్ జనరస్ చీఫ్ అయినా కానీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి పవర్టీ నుంచి దూరం చేసేవాడు అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయినింగ్ సోషల్ డిఫరెన్సెస్, సోషల్ కాంట్రాక్ట్ చూస్తే ద బుద్ధిస్ట్ ఆల్సో డెవలప్డ్ అన్ ఆల్టర్నేటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ రిక్వైర్డ్ టు రెగ్యులేట్ social conflict. In a myth found in a text known as Sutta Pitaka, they suggest that original humans did not have the fully evolved bodily forms, nor was the world of plants fully developed. సో సుత్త పీఠక ప్రకారం సో హ్యూమెన్స్ అంతా కూడా ఈ బాడీలీ ఫామ్స్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవి ఫుల్లీ ఎవాల్వ్ అయ్యి లేదు బిగినింగ్లోన. సో అలాగే వరల్డ్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఫుల్లీ డెవలప్డ్ కాలేదు. సో ఈ బీయింగ్స్ అన్నీ కూడా ఇడిలిక్ స్టేట్ ఆఫ్ పీస్ నుంచి, నేచర్ నుంచి ఈ దేని ఫర్ ఈచ్ మీల్ అనేది ఈచ్ మీల్కి తీసుకొని డెవలప్ అయినాయి. గ్రాడ్యువల్ డిటరేషన్ ఆఫ్ ది స్టేట్ వాజ్ హ్యూమన్ బీయింగ్స్ బికమ్ ఇంక్రీజింగ్లీ గ్రీడీ, విండిక్టివ్ అండ్ డిసీట్ఫుల్. సో దీంట్లో హ్యూమన్ బీయింగ్స్ అనేది ఇంకా కావాల్సిన గ్రీడీగా మారుతున్నారు. ఎంత సామ్రాజ్యాలు ఉన్నా కానీ ఇంకా సామ్రాజ్య విస్తరణ కానీ అలాగే యుద్ధాలు చేసి ప్రాపర్టీస్ అక్వైర్ చేసుకోవడం కానీ, ఉమెన్ అక్వైర్ చేసుకోవడం, స్లేవ్స్, ఇలా ఈ విధంగా గ్రీడీగా ఉన్నారు, విండిక్టివ్ ఉన్నారు, అలాగే మోసపూరితంగా ఉన్నారు. సో దిస్ లెట్ దెమ్ టు వండర్ వాట్ ఇఫ్ యూ ఆర్ టు సెలెక్ట్ ఏ సర్టన్ బీయింగ్ హూ షుడ్ బి wrathful when indignation is right, who should censure that which should rightly to be censored and should banish him to deserves to be banished. We will give him in return a proportion of the rice chosen by the whole people. He will known as Mahasamata, the great elect. So people ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకొని మహాసామంతగా పెట్టుకుంటారు. సో వాళ్ళు పండించిన రైస్ని వీళ్ళు ట్యాక్స్గా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మహాసామంత ద గ్రేట్ ఎలెక్ట్ అని. సో దిస్ సజెస్ట్ దట్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కింగ్షిప్ వాజ్ బేస్డ్ ఆన్ హ్యూమన్ చాయిస్. సో ఏదో కింగ్షిప్ అనే ఇన్స్టిట్యూషన్ అనేది కూడా హ్యూమన్ చాయిస్ ద్వారానే వచ్చింది. సో వాళ్ళు పే చేసిన ట్యాక్సెస్ ద్వారానే పేమెంట్ ఆఫ్ సర్వీసెస్ కింగ్కి ఇవ్వడం ద్వారా కింగ్ ఆర్మీని మెయింటైన్ చేయగలడు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ రివీల్స్ రికగ్నిషన్ ఆఫ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ క్రియేటింగ్ అండ్ ఇన్స్టిట్యూషనలైజింగ్ ఎకనామిక్ అండ్ సోషల్ రిలేషన్స్. There are other implications as well. For instance, if human beings were responsible for the creation of the system, they should also change it in the future. So కింగ్షిప్, చీఫ్స్ ఇవన్నీ ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి హ్యూమన్సే రెస్పాన్సిబుల్. సో ఈ హ్యూమన్ బీయింగ్సే ఏదైతే సిస్టమ్ని క్రియేట్ చేయగలరో వాళ్ళు చేంజ్ చేయగలరు ఫ్యూచర్లో కూడా. సో ఇప్పుడు ఒకప్పుడు కింగ్షిప్స్ ఉండేవి, ఇప్పుడు డెమోక్రసీ అనేది వచ్చింది అనమాట. ప్రజలే పాలకుల్ని ఎన్నుకుంటున్నారు.
అలాగే హ్యాండ్లింగ్ టెక్స్ట్ హిస్టారియన్స్ అన్న మహాభారత. ఇఫ్ యూ లుక్ త్రూ ద సోర్సెస్ cited in this chapter once more, you will notice that historians consider several elements when they analyze text. They examine uh, they examine whether texts were written in Prakrit, Pali or Tamil languages that properly used by ordinary people or in Sanskrit. A language meant almost exclusively for priests and elites. సో ప్రాకృత లాంగ్వేజ్ పాలి లాంగ్వేజ్ ఏదైతే ఉన్నాయో సో ఇవి కామన్ పీపుల్ యూజ్ చేసేవి. తమిళకం తమిళ సంఘం తమిళకం అనే పోయట్స్లో లిటరేచర్స్లో కూడా తమిళ్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు. అదే నార్త్లో అయితే ప్రాకృత లాంగ్వేజ్ పాలి లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు. కానీ బ్రాహ్మణ్స్ ప్రీస్ ఎలైట్ పీపుల్ మాత్రమే సాంస్క్రిట్ యూజ్ చేసేవాళ్ళు. Were these mantras learnt and chanted by ritual specialists or stories that people could have read or heard and then retold if they found them interesting? Besides, they tried to find out about the authors whose perspectives and ideas shaped the text as well as the intended audience, as they were often authors కీప్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దర్ ఆడియన్స్ ఇన్ మైండ్ వాళ్ళు కంపోజింగ్ ద వర్క్. సో వాళ్ళ వర్క్ కంపోజ్ చేసేటప్పుడు వాళ్ళ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు కంపోజ్ చేసేవాళ్ళు. అండ్ దే ట్రై అండ్ అసర్టైన్ ద పాసిబుల్ డేట్ ఆఫ్ ద కంపోజిషన్ అండ్ కంపలీషన్ ఆఫ్ ద టెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ప్లేస్ వేర్ దే హ్యావ్ బీన్ కంపోజ్డ్. సో వాళ్ళు ఒక బుక్ రాసేటప్పుడు సో వాళ్ళు ఎక్కడ ఏ డేట్లో రాశారు అలా కంపోజ్ చేశారు ఆ బుక్ పర్టికులర్ బుక్ అని, లేదా అంటే టెక్స్ట్ ఎప్పుడు కంపోజ్ చేశారని ఆ ప్లేస్ కూడా మెన్షన్ చేసేవాళ్ళు అనమాట. So it is only after making these assessments that they had drawn on the context to write context of texts to arrive at an understanding of their historical significance. As you can imagine, this is particularly difficult task for a text as complex as Mahabharata. సో మహాభారత లాంటి ఒక ఎపిక్ని రాయడానికి ఇలాంటి కన్సిడర్ చేయడం చాలా డిఫికల్ట్గా అయిపోయింది అనమాట. సో లాంగ్వేజ్ అండ్ కంటెంట్ చూస్తే మహాభారత ఫస్ట్లో సాంస్క్రిట్ వర్షన్స్ ఏవైతే ఫస్ట్ ఉన్నాయో అవి చాలా కాంప్లెక్స్గా ఉండేవి అనమాట. సో వేదాస్ కంటే ఇది తక్కువగా సింపులర్గా ఉండేది. సో కన్సిడర్ చేస్తే ఫస్ట్ ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద ఉన్నది. సో ఈ వేదాస్లో వాడిన సాంస్క్రిట్ అనేది కాంప్లెక్స్గా ఉంది. సో ఈ వేదాస్ తర్వాత వచ్చినవి ఎపిక్స్ పురాణాలు అని అంటే చూస్తే మహాభారతం, రామాయణంలో. సో వీటిలో మహాభారత రామాయణంలో వాడిన సాంస్క్రిట్ ఏమో సింపులర్గా ఉంది. సో హిస్టారియన్స్ యూజువల్లీ క్లాసిఫై ద కంటెంట్స్ ఆఫ్ ద ప్రెజెంట్ టెక్స్ట్ అండర్ 2 broad heads. సో దాంట్లో కంటెంట్స్ ఎపిక్లో మహాభారతంలో ఉన్న కంటెంట్ని 2 broad headsగా డివైడ్ చేశారనమాట. ఒకటేమో స్టోరీ ఉండేది, ఇంకోటేమో డైడాటిక్ అంటే ప్రిస్క్రిప్షన్స్ అబౌట్ సోషల్ నామ్స్. సో సొసైటీ ఏ విధంగా ఉండాలి, మానవ మనుగడ ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి అని చెప్పేదాన్ని అంతా కూడా డైడాటిక్ అంటారు అనమాట. సో డైడాక్టిక్ రిఫర్స్ టు సంథింగ్ దట్ ఈస్ మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో పర్పస్ ఆఫ్ ఇన్స్ట్రక్ట్ చేయడం అనమాట. మనకి ఇక్కడ మనకి పిక్చర్లో చూస్తే సో యుద్ధానికి వెళ్ళేటప్పుడు అర్జునుడు రిఫ్యూజ్ చేస్తాడు అనమాట. సో వాళ్ళంతా కూడా నా రిలేటివ్సే. వాళ్ళందరినీ నేను ఎలా చంపాలంటే నువ్వు ఏం చేయట్లేదు, మొత్తం నేనే చేస్తున్నాను, అహం బ్రహ్మాస్మి, నేనే సర్వాంతర్యామి అని చెప్పేసి భగవద్గీతను ప్రబోధిస్తాడనమాట. సో భగవద్గీత చెప్పేటప్పుడు మొత్తం నేనే, ఇక్కడ ఉన్నది నేనే, నడిపిస్తుంది నేనే, చేస్తుంది నేనే, సో నువ్వు నీ ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్తాడనమాట. సో ఇదంతా కూడా హౌ ఈ సోషల్ నామ్స్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి అనేది చెప్పేది అనమాట. సోషల్ మెసేజ్ అనేది ఇస్తుంది. సో దాన్ని డైడాటిక్ అంటారు. కానీ ఈ మహాభారతంలో స్టోరీ ఉంది. ఏదైతే కౌరవులు ఉన్నారో పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది, ఇదంతా స్టోరీ. సో దీన్ని నరేటివ్ అంటాం. ఈ విధంగా 2 broad headsగా డివైడ్ చేశారనమాట. సో మహాభారత జనరలీ వాజ్ మెంట్ టు బి డ్రామాటిక్ మూవింగ్ స్టోరీ అండ్ దట్ ద డైడాటిక్ పోర్షన్స్ వర్ ప్రాబబ్లీ అడెడ్ లేటర్. సో ఇంట్రెస్టింగ్లీ ద టెక్స్ట్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ ఇతిహాస. సో రామాయణాన్ని మహాభారతాన్ని ఇతిహాసాలు అంటారు అనమాట. సో లిటరలీ మీనింగ్ ఆఫ్ ద టర్మ్ దస్ ఇట్ ఈస్ వాస్ విచ్ ఈజ్ వై ఇట్ ఈస్ జనరల్ ట్రాన్స్లేటెడ్ ఎస్ హిస్టరీ. వాస్ దర్ ఏ రియల్ వార్ దట్ వాస్ రిమెంబర్డ్ ఇన్ ద ఎపిక్? వీఆర్ నాట్ షూర్. సో నిజంగానే ఇతిహాసం అని చెప్తారు ఎందుకంటే హిస్టరీలో జరిగిందని. కానీ కొంతమంది నిజంగానే జరిగిందా, అదొక స్టోరీ, కల్పిత స్టోరీ అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తారు. సమ్ హిస్టారియన్స్ థింక్ దట్ ద మెమరీ ఆఫ్ ద యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ అమంగ్ కిన్ఫోక్ వాజ్ ప్రిజర్వ్డ్ ఇన్ ద నరేటివ్. సో నిజంగానే జరిగింది. సో ఫస్ట్ కిన్ఫోక్లో జరిగిందంతా కూడా ఆ 2 కౌరవ్స్కి పాండవ్స్కి మధ్య జరిగిందంతా దాన్ని ఒక నెరేటివ్గా ప్రిజర్వ్ చేశారని చెప్తారు. సో అదర్స్ పాయింట్ అవుట్ దట్ దెర్ ఈస్ నో అదర్ కొరబెట్ ఎవిడెన్స్ ఆఫ్ ద బ్యాటిల్. అసలు యుద్ధం జరిగేదానికి కొరబెట్ ఎవిడెన్సే లేదని చెప్తారు అనమాట. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇఫ్ యూ బిలీవ్ దట్ ఇట్ హ్యాపెన్, ఇట్ హ్యాపెన్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్, ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్. So it's all depends upon your thinking and thought process. So
మీరు జరిగిందంటే జరిగింది అని నమ్మొచ్చు, లేదంటే లేదని. కానీ మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఆథర్స్ డేట్స్ చూస్తే హూ రోట్ ద టెక్స్ట్. So this is a question to which there are several answers. The original story was probably composed by charioted birds known as Sutas, who generally accompanied Kshatriya warriors to the battlefield and composed poems elaborating the victories and other achievements. సో జనరల్గా యుద్ధానికి వెళ్ళేటప్పుడు సూతపుత్రులు సూతులు అంటారు. సో వీళ్ళు చారియేటర్గా వర్క్ చేస్తారనమాట. సో క్షత్రియులు యుద్ధం చేస్తే వాళ్ళు చారియేటర్స్గా ఈ సూతస్ ఉంటారు. సో ఈ సూతస్ యుద్ధంలో జరిగిన స్టోరీస్ అన్నిటిని కూడా ఓరల్గా చెప్తుంటారు. సో ఈ ఓరల్గా చెప్పిందంతా కూడా కొన్నిటికి బ్రాహ్మణస్ రిటర్న్ ఫామ్ అనేది ఇచ్చారనమాట. సో ఈ విధంగా ఈ బుక్స్ అనేవి వచ్చాయి. దిస్ వాజ్ ద టైమ్ వెన్ chieftains such as those of the Kurus and Panchalas around whom the story of the epic revolves were gradually becoming kingdoms. The new kings want their itihasas to be recorded and preserved more systematically. It is also possible that the upheavals that often accompanied the establishment of these states were old social values were often replaced by new homes reflecting in some parts of the story. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ వినాయకుని పిక్చర్ ఎందుకు ఇచ్చారంటే వ్యాస మహాముని వేదవ్యాసుడు శ్రీకృష్ణుని మరో అవతారం వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్తుంటే వినాయకుడు రాస్తాడు అనమాట. సో అందుకే ఇక్కడ మనకి ఈయన ఆథర్. We notice another phase in the composition of the text between 200 and before Common Era and 200 Common Era. This was the period when the worship of the Vishnu was growing in importance. సో ఈ పీరియడ్లోనే విష్ణుని పూజించేవాళ్ళు అనమాట వైష్ణవైట్స్ అని అందరూ కూడా. సో విష్ణుకి దశావతారాలు ఉంటాయి. సో దశావతారాల్లోనే ఒక అవతారమే కృష్ణ అవతారం. సో లాస్ట్ అవతారమే కల్కి అవతారం. సో మనుస్మృతి ప్రకారము ఈ డైడాక్టిక్ సెక్షన్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారు. విత్ దీస్ అడిషన్స్ ఎ టెక్స్ట్ విచ్ ఇనిషియల్లీ పర్హాప్స్ హ్యాడ్ లెస్ దెన్ 10,000 వర్డ్స్. ఇనిషియల్గా ఏదైతే నరేటివ్ స్టోరీ ఉందో సో ఆ నరేటివ్ స్టోరీకి డైడాక్టిక్ పోర్షన్ యాడ్ చేస్తారు. సో దీన్ని యాడ్ చేయడం వల్ల నరేటివ్లో 10,000 వర్సెస్ ఉండేవి. సో అవి 1,00,000 వర్సెస్ అయిపోయినాయి అనమాట. సో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో దీని అంతా కూడా ట్రెడిషనల్ అట్రిబ్యూట్ చేసింది కంపోజ్ చేసింది వ్యక్తి ఎవరంటే వ్యాస మహాముని వేదవ్యాసుడు. సో ద సర్చ్ ఫర్ కన్వర్జెన్స్ చూస్తే ద మహాభారత లైక్ ఎనీ మేజర్ ఎపిక్ కంటైన్స్ వివిడ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ బ్యాటిల్స్ ఫారెస్ట్ ప్యాలెసెస్ అండ్ సెటిల్మెంట్స్. ఇన్ 1951-52 ద ఆర్కియాలజిస్ట్ బీబీ లాల్ ఎక్స్కవేటెడ్ అట్ ద విలేజ్ నేమ్డ్ హస్తినాపుర ఇన్ మీరట్ ఇన్ ఉత్తరప్రదేశ్. వాజ్ దిస్ ద హస్తినాపుర ఆఫ్ ద ఎపిక్. సో ఏదైతే ఆర్కియాలజిస్ట్ 1951-52లో ఎక్స్కవేట్ చేసిన సైట్ హస్తినాపురమే ఈ మహాభారతంలో చెప్పిన హస్తినాపురం అనేది కూడా క్వశ్చన్ మార్కే. వైల్ ద సిమిలారిటీ నేమ్స్ కుడ్ బి కోఇన్సిడెంటల్, ద లొకేషన్ ఆఫ్ ద సైట్స్ ఇన్ అప్పర్ గంగా డోబ్ వేర్ ద కురు కింగ్డమ్ వాజ్ సిచ్యువేటెడ్ సజెస్ట్ దట్ ఇట్ మే హ్యావ్ బీన్ ద క్యాపిటల్ ఆఫ్ ద కురుస్ మెన్షన్డ్ ఇన్ ద టెక్స్ట్. సో కొంతమంది 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటుంది అనమాట ప్రతి ఇష్యూస్ కూడా. ఇక్కడ కోయిన్సిడెంటల్గా ఈ హస్తినాపురమే మహాభారతంలో హస్తినాపురం అనేది కోయిన్సిడెంటల్ అని అయి ఉండొచ్చు అని కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటే రియల్గానే అప్పర్ గంగా డోబ్లో కురు కింగ్డమ్ ఏదైతే సిచ్యువేట్ అయ్యిందని చెప్తున్నారు ప్లేసెస్లోనే ఇప్పుడు కూడా ఉన్న ఈ హస్తినాపురం అనేది ఆర్కియలాజికల్ సైట్ అనేది బయటపడింది కాబట్టి సో ఈ హస్తినాపురమే ఆ కౌరవులు పాలించిన హస్తినాపురం అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తున్నారు. సో లాల్ ఫౌండ్ ఎవిడెన్స్ ఆఫ్ 5 occupational levels ఆఫ్ విచ్ ద సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు us. This is what Lal noted about the houses in the second phase. Within the limited area excavated, no definite plans of houses were obtained, but walls of mud and mud bricks were duly encountered. సో ఎక్స్కవేట్ చేసిన దాంట్లో 5 occupational levels, సెకండ్ థర్డ్ అనేవి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో దాంట్లో హౌసెస్ అనేది మోర్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. లిమిటెడ్ ఏరియా ఎక్స్కవేట్ చేసినా కూడా ఈ హౌసెస్కి నో డెఫినెట్ ప్లాన్స్ లేవు, అప్టైన్ అవ్వలేదు. కానీ వాల్స్ ఆఫ్ మడ్ బ్రిక్స్ ఎన్కౌంటర్ అయి చేశారు ఆ సైట్లో. The discovery of mud plaster with prominent reed marks suggests that some of the houses had reed walls plastered over with mud. For the third phase, he noted houses of this period were built of mud brick as well as mud bricks. Soakage jars and brick drains were used for draining out refuse water, while terracotta ring wells may have been used both as wells and drainage pits. సోకేజ్ జార్స్ బ్రిక్స్ డ్రైన్స్ యూజ్ చేశారన్నమాట వాటర్ని డ్రైన్ చేయడానికి. అలాగే టెర్రకోటా రింగ్ వెల్స్ కూడా యూజ్ చేస్తారు, వెల్స్ డ్రైనేజ్ పిట్స్ గాను. నెక్స్ట్ వాజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద సిటీ ఇన్ ద ఎపిక్ యాడెడ్ ఆఫ్టర్ ద మెయిన్ నెరేటివ్ హ్యాడ్ బీన్ కంపోజ్డ్ when after the 6th century BCE the urban centers flourished in the region, or was it a flight of poetic fancy which cannot always be verified by comparisons with other kinds of evidence. So consider another instance. One of the most challenging episodes in the Mahabharata is Draupadi's marriage
విత్ పాండవాస్. సో ద్రౌపది మ్యారేజ్ అనేది పాండవులతో, అది వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ ఎపిసోడ్. ఎందుకంటే మహాభారతంలో పాండవులు 5 ఉంటారు. సో పాండవుల్లో అర్జునుడు ఆ, ఆ, అర్జునుడు స్వయంవరం పెట్టినప్పుడు ద్రౌపదిని పెళ్లి చేసుకుని వస్తాడు. సో ఇంటికి వచ్చిన తర్వాత సో పాండవులు 5కి మళ్ళా వాళ్ళు సో ఇక్కడ స్టోర్స్ ఆఫ్ ద్రౌపదిస్ మ్యారేజ్ చూస్తే కాంపిటీషన్ అనేది అరేంజ్ చేస్తారనమాట. పాంచాల కింగ్ ద్రౌపది, కింగ్ ఆఫ్ పాంచాల ద్రుపద అంటే ద్రౌపది యొక్క ఫాదర్ ద్రుపద. సో ఈయన పాంచాలకి కింగ్. కాంపిటీషన్ అరేంజ్ చేస్తాడు, అంటే స్వయంవరం అనమాట ద్రౌపదికి పెళ్లి చేసుకోవడానికి. సో అర్జునుడు ఆ స్వయంవరంలో గెలిచి ఆమెను పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే కుంతీదేవి ఈవెన్ బిఫోర్ షీ సా దెమ్ ఆస్కర్ దెమ్ టు షేర్ విత్ హర్ గాడ్. సో ఈమె అర్జునుడు ఇంటి బయట నుంచి అమ్మ నీకు గిఫ్ట్ తెచ్చానని చెప్తాడు. సో కుంతీదేవి ఏమంటుందంటే ఏం తెచ్చినా కానీ బ్రదర్స్ అందరితో షేర్ చేసుకోవాలని చెప్తుంది. ఆమె చూడకుండానే, అంటే ఆయన తెచ్చిన గిఫ్ట్ వైఫ్ అని తెలియదు అనమాట. సో చూడకుండానే షేర్ చేసుకోవాలని చెప్తుంది. షీ రియలైజ్డ్ హర్ మిస్టేక్ వెన్ షీ సా ద్రౌపది. సో తర్వాత ద్రౌపదిని చూసి ఆమె మిస్టేక్ ఏంటో తెలుసుకుంది. బట్ హర్ కమాండ్ కుడ్ నాట్ బి వైలేటెడ్. సో ఆమె చెప్పిన దాన్ని వైలేట్ చేయలేరు కాబట్టి తర్వాత ఆఫ్టర్ మచ్ డెలిబరేషన్ యుధిష్ఠిర డిసైడెడ్ దట్ ద్రౌపది వుడ్ బీ దేర్ కామన్ వైఫ్. సో అందరు చర్చించిన తర్వాత ద్రౌపదిని కామన్ వైఫ్గా 5 భార్యలుగా యాక్సెప్ట్ చేస్తారన్నమాట. ద్రుపద వాస్ టోల్ అబౌట్ దిస్ హీ ప్రొటెస్టెడ్ హౌవర్ ద సీర్ వ్యాస అరైవ్డ్ అండ్ టోల్ హిమ్ దట్ ద పాండవస్ వర్ ఇన్ reality incarnations of Indra whose wife had been reborn as Draupadi as they were thus destined for each other. సో ఈ ద్రుపద మహారాజు ఏదైతే పాంచాల కింగ్ ఉన్నాడో, సో ఆయనకు తెలిసి ఆయన ప్రొటెస్ట్ చేస్తారన్నమాట. ఒక భార్యను 5 పంచుకోవడం ఏంటని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తే సో వేదవ్యాసుడు వచ్చి అప్పుడు వారిస్తాడు. సో వాళ్ళంతా కూడా ఇంద్రుని యొక్క ఇన్కార్నేషన్స్, ఇంద్రుని యొక్క అవతారాలు. వాళ్ళంతా కూడా ఆయన వైఫ్ ద్రౌపదిగాను మళ్ళీ జన్మించింది. సో వాళ్ళంతా కూడా డెస్టెండ్, ఇద్దరు డెస్టెండ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి చెప్తారనమాట. సో వ్యాస్ యాడెడ్ దట్ అనదర్ ఇన్స్టెన్స్ ఏ యంగ్ ఉమెన్ హ్యాడ్ ప్రేడ్ టు శివ ఫర్ హస్బెండ్ అండ్ ఇన్ హర్ ఎంథూజియాజం హ్యాడ్ ప్రేడ్ 5 times ఇన్స్టెడ్ ఆఫ్ వన్స్. సో అలాగే ఒక ఉమెన్ శివుని పూజిస్తూ తపస్సు చేస్తున్నప్పుడు సో ఒక భర్తని కావాలని కోరుకునే టైంలో 5 times అడుగుతుంది. సో అలాగా 5 లక్షణాలతో 5 మళ్ళీ పుడతారు. సో ఆమె ఏదైతే శివుడిని తపస్సు చేసిందో ఆమె ద్రౌపదిగా పుట్టింది. సో శివుడు ఆమె 5 times అడిగింది కాబట్టి 5 లక్షణాలతో ఉన్న పాండవుల్ని ఈ విధంగా పెళ్లి చేసుకుంది అని చెప్పేసి. సో ద్రుపద కన్సెంటెడ్ టు ద మ్యారేజ్ కన్విన్స్డ్ బై దీస్ స్టోరీస్. సో present day historians suggest that the fact that the authors describe a polyandrous union indicates that polyandry may have been prevalent amongst ruling elites at some point of time. At the same time, the fact that so many different explanations are offered to the episode source 16 suggests that polyandry gradually fell into disfavor amongst the Brahmanas who revoked and developed the text through the centuries. సో పాలియాండ్రస్ అనేది ఎలైట్ క్లాస్లో ముందులో బిగినింగ్లో ఉండి ఉండొచ్చు. కానీ మనకి సోర్స్ 16 సజెస్ట్ చేస్తుందంటే బ్రాహ్మణ సైడ్ ఈ పాలియాండ్రీకి అగెనిస్ట్గా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా polyandrous ki against అనమాట. సో సమ్ హిస్టారియన్స్ నోట్ దట్ వైల్ ద ప్రాక్టీస్ ఆఫ్ polyandry may have seemed unusual or even undesirable from the Brahmanical point of view, it was prevalent in the Himalayan region. సో బ్రాహ్మణికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఉమెన్కి ఎక్కువ మంది భర్తలు ఉండడం అనేది వాళ్ళు అన్డిజరబుల్గా ఉండొచ్చు. కానీ హిమాలయన్ రీజియన్స్లో హిమాలయన్ ట్రైబ్స్లో ఇదంతా కూడా ప్రివలెంట్గా ఉందన్నమాట. అదర్ సజెస్ట్ దెర్ మే హ్యావ్ బీన్ ఏ షార్టేజ్ ఆఫ్ ఉమెన్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ వార్ఫేర్ అండ్ దిస్ లెడ్ టు ద పాలియాండ్రీ. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ వాజ్ అట్రిబ్యూటెడ్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ క్రైసిస్. ఇంకొంతమంది ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అంటే యుద్ధం జరిగేటప్పుడు సో ఉమెన్ తక్కువ వాళ్ళ వార్ఫేర్లో ఉమెన్ అనేది షార్టేజ్ వచ్చి ఉంటుంది. దాని ద్వారా ఒక ఉమెన్ని ఎక్కువ మంది పెళ్లి చేసుకుంటారు ఆ క్రైసిస్కి తగ్గట్టుగా అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తున్నారు. సమ్ ఎర్లీ సోర్సెస్ సజెస్ట్ దట్ పాలియాండ్రీ వాజ్ నాట్ ద ఓన్లీ ఆర్ ఈవెన్ ద మోస్ట్ ప్రివలెంట్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్. Why then did the authors choose to associate this practice with the central characters of Mahabharata? We need to remember that creative literature often has its own narrative requirements and does not always literally reflect social realities. సో ఆథర్స్కి వాళ్ళు క్రియేటివ్గా యాడ్ చేసే స్కోప్ కూడా ఉంది. సో సోషల్ రియాలిటీ ఉన్నదానికంటే యాడ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏ డైనమిక్ టెక్స్ట్.
So the growth of the Mahabharata did not stop with the Sanskrit version. Over the centuries, versions of the epic were written in a variety of languages through an ongoing process of dialogue between peoples, communities, and those who wrote the text. సో సాంస్క్రిట్లో ఏదైతే మహాభారతం ఉందో అక్కడితో అయిపోలేదు. అది దశాబ్దాలుగా ఈ కొత్తగా ఈ కొత్త లాంగ్వేజెస్లోనూ కొత్త డైలాగ్స్ పీపుల్స్ మధ్య కమ్యూనిటీస్ మధ్య జరుగుతున్న కొద్దీ కొత్త టెక్స్ట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి మహాభారతం పైన. Several stories that originated in specific regions are circulated among certain people found their way into the epic. So at the same time, the central story of the epic was often retold in different ways. సో ఏదైతే సెంట్రల్ స్టోరీ ఉందో కౌరవులకి పాండవులకి మధ్య ఉన్న యుద్ధంని దాన్ని రీటోల్డ్గా డిఫరెంట్ వేస్లో చెప్పారనమాట. అండ్ ఎపిసోడ్స్ వర్ డిపిక్టెడ్ ఇన్ స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్. సో ఈ మహాభారత ఎపిసోడ్స్ని శిల్పాలుగా చెక్కారు, అలాగే పెయింటింగ్స్లో కూడా డిపిక్ట్ చేశారు. సో దే ఆల్సో ప్రొవైడెడ్ థీమ్స్ ఫర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ప్లేస్, డ్యాన్స్ అండ్ దేర్ అదర్ కైండ్స్ ఆఫ్ నరేషన్స్. సో ఈ నరేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నరేషన్స్, ప్లేస్, డ్యాన్స్ కూడా వచ్చాయన్నమాట మహాభారతం. సారీ ఫర్ దట్. మహాభారతం పైన కూడా డ్రామాస్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, అలాగే సినిమాస్ కూడా ఉన్నాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.